రైట్. ఏదైతే 30% వేతనాలు పెంచాలని సినిమా కార్మికులు స్ట్రైక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సినీ, టీవీ అండ్ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న భీమ్ ఒకరున్నారు మనతో పాటు మాట్లాడడానికి. అసలు వీళ్ళకి ఎంత ఇస్తున్నారు ఏంటి ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. మాకు 740 రూపాయలు ఇస్తారు. పొద్దున్న 5 గంటలకు పోతాం, రాత్రి 9 కావచ్చు, 10 కావచ్చు, 11 కావచ్చు. మేము 17 గంటలు పనిచేస్తాం. మేము 17 గంటలకు కూడా 740 రూపాయలు తీసుకోవాలంటే మాకు కూడా ఇది ఉంది అన్న. అంటే ఇందాకే ప్రొడ్యూసర్స్ మీటింగ్ పెట్టి మాట్లాడారు, ప్రెస్ మీట్ పెట్టి. చాలామంది 6 గంటలకు కాల్ షీట్ అంటే 6 గంటలకు కూడా రావట్లేదు, 10 గంటలకు వస్తున్నారు, 9 గంటలకు వస్తున్నారు, కాల్ షీట్ కూడా సరిగ్గా ఉండట్లేదు అంటున్నారు. నిజమేనా అది? మనం 24 డిపార్ట్మెంట్లో లైట్ మెన్లు కానీ, జూనియర్స్ కానీ, కాస్ట్యూమ్ కానీ, ప్రొడక్షన్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా పొద్దున్న 4 గంటలు లేచిపోయి 6 గంటల వరకు లొకేషన్లో ఉంటాం. మేము అందరం 24 గంటలు పని చేసుకుంటా అని మేము చూస్తుంటాం. అది పొద్దున్న 6 గంటల కల్లా లొకేషన్ ఉంటాం. ఫిల్మ్ సిటీ కానీ, ఎక్కడ కానీ, శంషాబాద్ కానీ, ఏ ఏరియా కానీ 6 గంటల కల్లా ఉంటాం లొకేషన్లో. ఓకే. మీకు ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు? పొద్దున్న పోగా టిఫిన్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ పెడతారు, సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఛాయ్లు ఇస్తారు. ఓకే. ట్రావెల్ మొత్తం వాళ్ళదే ఉంటుంది? ట్రావెల్ వాళ్ళేదే ఉంటుంది. ఎలా ఉంటుంది మీ వర్క్ అసలు? పొద్దున బురదలు వండుకోమంటే బురదలు వండుకోవాలి, లేవమంటే లేవాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి, గుట్టలలో పరిగెత్తాలి, కింద పనుకోండి పనుకోవాలి, ఏం బాంబులు పెట్టుకోండి బాంబులు పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడే చూసుకుంటే చాలా రాష్ట్రాల్లో అటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, ఇటు ముంబై కావచ్చు, ఎక్కడా లేని విధంగా మన దగ్గరే అత్యధికంగా ఇస్తున్నాము, అయినా కూడా మళ్ళీ పెంచమని అడగడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ఎంత ఇస్తురన్న? 17 గంటలు పని చేస్తే 740, 1000 రూపాయలు, 1100 ఇస్తురన్న. అన్ని యూనియన్లో కలిపి అన్నిటికన్నా యూనియన్ అంటే జునాటిష్ యూనియన్ ఇవన్నీ ఇవేనా కానీ 1100, 1200 ఇస్తారు. వాళ్ళు అంత రేట్ ఇస్తున్నాం, ఇంత రేట్లు ఇస్తున్నాం అని చెప్తుర్రు. కానీ ఎవరికి ఇస్తారు? పక్కన ఉన్న ఆర్టిస్టులకు వాళ్ళ వెహికల్స్ పెడతారు, అన్నీ పెడతారు. వాళ్ళ క్యారవాన్లు కావాలి, వాళ్ళకి అన్నీ కావాలి. మాకు ఏముండదు అన్న. ఎండ పైన ఎండ ఉండాలి, కింద వాన ఉండాలి, అన్నీ ఉండాలి. అది పరిస్థితి. అదే మీలాంటి వాళ్ళు ఎవరైతే తక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి పెంచేందుకు మేము సిద్ధంగా ఉన్నామని నిర్మాతలు అంటున్నారు. ఆల్రెడీ ఎక్కువ తీసుకునే వాళ్ళకి పెంచాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ తక్కువ ఎవరైతే నిజంగా మీలాగా నష్టపోతున్నారో వాళ్ళకి పెంచేందుకైతే మేము రెడీగా ఉన్నామని ప్రొడ్యూసర్స్ అయితే చెప్తున్నారు. కానీ మీరు ప్రొడ్యూసర్స్కి ఎందుకు సహకరించట్లేదు అన్న? ఎవరికి ఎక్కువ రేట్లు ఏం లేవు అన్న. 24 క్లాబ్స్ ఒకటే రేట్లు ఉన్నాయి. 1100, 1200, 700, 800 ఉన్నాయి. అంటే రోజుకి 1,00,000 తీసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారంట కదా? ఎవరు లేరన్న. 1,00,000, 2 లక్షలు తీసుకునేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళ పక్కన హీరోల పక్కన ఉండేటోళ్ళకి లక్షలు ఇస్తారు. మాలాంటి కార్మికులకు ఎవరికి ఇస్తలేదు లక్షలు. ఇలాంటి కార్మికులకైతే పెంచేందుకైతే మేము రెడీ అంటున్నారు నిర్మాతలు. దాన్ని మరి కార్మికులంతా ఒప్పుకోవట్లేదు కదా? ఎందుకు ఇంకా మీలో నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు కార్మికులు అని కూడా అంటున్నారు. కార్మికులను ఎవరు తప్పుదేవో పట్టిస్తలేరు. వీళ్ళు ప్రొడ్యూసర్లు మొత్తం వెనకేసుకుంటారు. ఎందుకు? కార్మికులు అందరికీ ఒకటే రేటు ఉంటుంది, 1100, 1200. మామూలు మాలాంటి వాళ్ళకు 1000 రూపాయలు అట్లా ఉంది. ఎవరికి 1,00,000, 1000 ఎవరికి లేవు. ఎవరికి ఉన్నాయి? పెద్దోళ్ళకు ఉన్నాయి. మాకు చిన్నట్లాంటి వాళ్ళకు 24 క్రాప్స్లలో ఎవరికి లేవు. 24 క్రాప్స్ చాలా మందికి ఉన్నాయి. కొంతమందికి మాత్రమే కేటగిరీలో చూసుకుంటే కొంతమందికి మాత్రమే 2,000 కంటే లోపు ఉంది. ఆ 2,000 కంటే లోపు ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకైతే మేము 20% పెంచడానికి రెడీగా ఉన్నాం. కానీ ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి పెంచడం కరెక్ట్ కాదు కదా? ఆల్రెడీ మేము నష్టపోతున్నాం. ఎందుకంటే చిన్న నిర్మాతలు సినిమాలు అసలు ఆడతాయో ఆడవు అన్న దీంట్లో ఉంటుంది. ప్రొడ్యూసర్ మేము డబ్బులు పెడతాం కానీ పెట్టిన డబ్బులు కూడా మాకు తిరిగి అప్పుల పాలైపోతున్నాం నిర్మాతలు అని కూడా అంటున్నారు కదా? అని ఇప్పుడు ఒక సినిమా 1 కోటి, 2 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు పెట్టి తీస్తురన్న. అవే కోట్లలో హీరోయిన్లకు కోట్లు ఇస్తుర్రు. మళ్ళీ కార్మికులకు ఎందుకు ఇస్తలేనా? మాకు ఇచ్చే 30% సంవత్సరం 10% పెంచుతామంటారు. 3 సంవత్సరాలు అయిపోయింది, 30% పెంచుకుంటున్నాం. కార్మికులే 300 పెంచుకోండి అంటున్నాం. మేము తప్పు మాట్లాడుతలే కదా? కార్మికులకైతే పెంచుతాం కానీ మిగతా వాళ్ళు ఆల్రెడీ ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళకి కూడా అందరికీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు కదా? ఎట్లా కరెక్ట్ అంటున్నారు? 24 క్లాబ్స్లో ఎక్కువ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరు. వాళ్ళు అనుకుంటారు 24 క్లాబ్స్లలో ఉన్నారని అనుకుంటారు. ఎవరు లేరన్న. మనం 40 సంవత్సరాల ఇండస్ట్రీ. నాకు తెలిసినంత వరకు అందరికి 1000, 1100, 1200 తప్ప ఎవరికి 1,00,000, 2 లక్షలు ఎవరికి లేవు. అంటే టెక్నీషియన్స్లో ఉండొచ్చు, డాన్సర్స్లో ఉండొచ్చు, వాళ్ళు క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళకు ఉండొచ్చు, చాలా ఎక్కువ మంది ఉంటున్నారు కదా, వాళ్ళకు ఉండొచ్చు అని అంటున్నారు. డాన్సర్లకు ఉంది 1,350 రూపాయలు అన్న. లైట్ మెన్లో 1,250 రూపాయలు, ప్రొడక్షన్ వాళ్ళలో 1,150 రూపాయలు, జూనియర్స్కి 750 రూపాయలు. ఇదన్నా అందరు తక్కువనే ఉందన్న. ఇంకోటి, మనం ఏదంటే కష్టపడుతున్నాం దాని ఫలితం అడుగుతున్నాం. మేము ఫలితం ఇవ్వకుండా వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు కోట్లు పెట్టుకుంటా. ఇప్పుడు మా వల్లనే ఇండస్ట్రీలో డెవలప్ అయ్యేది. ప్రొడ్యూసర్లు అయినా సరే ఎవరైనా సరే 10 కోట్లు పెడితే 20 కోట్లు సంపాదిస్తారు. ప్రభుత్వం అంటుంది
తిరిగి రేట్లు పెంచుతారు, అన్నీ పెంచుతారు. మళ్ళీ కార్మికులకు ఎందుకు పెంచలే? నా కార్మికులకు కూడా పెంచాలి కదా. మేము అదే అడుగుతున్నాం అన్న. అవును, కార్మికులకైతే ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకైతే మేము పెంచడానికి రెడీగా ఉన్నాం. కానీ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అందరికీ పెంచాలంటే ఎలా అవుతుంది? ఎక్కువ ఉన్న వాళ్ళు వద్దు అంటే ఓన్లీ తక్కువ ఉన్న వాళ్ళకైతే 20% పెంచడానికి రెడీగా ఉన్నాం అంటున్నారు. మరి మీరు కార్మికులంతా ఏకతాటి మీదకి వచ్చి ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి పెంచండి అంటే అప్పుడు పరిష్కారం అవుతుంది కదా అన్న. కార్మికులు అనేటువంటి ఎవ్వరికి ఎక్కువ తక్కువ ఎవ్వరికి లేదన్న. ఉన్న రేట్లు అన్నీ ఇవే రేట్లు. వీళ్ళు ప్రొడ్యూసర్లు నిందలు వేసుకుంటూ వస్తుర్రు. ఇప్పుడు ఒక కంపెనీలో మాకు 90 లక్షలు రావాలి. మా కంపెనీ మీద ఆయన మా పెటిషన్ మీద కేసు పెట్టారు. మాకు 90 లక్షలు బిల్లు ఇంతవరకు రాలేదు. మీరు కావాలంటే మాకు అక్కడ బోర్డు ఉంది, ఆ బోర్డు చూసుకోండి. ఎప్పటి నుంచి ఎప్పవో కట్టిరో చూస్తాండు. ప్రొడ్యూసర్లు బిల్లులు ఇయ్యరు, ఏమి ఇయ్యరు. డైలీ వేతనాలు డైలీ ఇవ్వమంటే డైలీ ఇయ్యరు. అంటే నిర్మాతలు ఏమంటారంటే మాకు 10 మంది కావాల్సింటే అదే పని కానీ 20 మందిని పెట్టుకోండి, ఇదే మా రూల్ అని బెదిరించే ధోరణి కూడా ఉంది అని అంటున్నారు. దాని మీద ఏమంటారు అలా? నిర్మాతలు ఇప్పుడు ఒక వర్క్ ఉంది, నిర్మాత పోయి నిర్మాత పెట్టుకుంటాడు. 100 మంది కావాల్సింది 100 మంది పెట్టుకుంటాడు, 50 మంది పెట్టుకుంటాడు. ఆ ఛాన్స్ లేకుండా చేస్తున్నారంట కదా యూనియన్లు. ఏ యూనియన్ చేస్తలేదన్న. నిర్మాతలు మొత్తం ఇటు ఇక్కడ పుల్లలు పెట్టుకుంటూ ఉన్నారన్న. మేము 24 క్లాబ్స్ ఒకటే మాటమే ఉన్నాము. ఇంకా ముందు ఇంకా ధర్నాలు అయితేనే ఉంటాయి. వాళ్ళు పెంచే వరకు ధర్నాలు చేస్తూనే ఉంటాము. దయచేసి చెప్తున్నా నిర్మాతలకు అందరికీ మాకు 30% వేతనాలు పెంచుకొని కోరుకుంటున్నాం.